రిటైర్డ్ సివిల్ సప్లైస్ ఉద్యోగి పోగుల విజయసేన్ కుమార్ భూ ఆక్రమణలు అక్రమ భవన నిర్మాణాలు చేసి ఉన్నారని బీవీ నగర్ లోని రాజు కాంప్లెక్స్ దగ్గర సర్వే నంబర్ 90/2 90/5లో పార్కు స్థలాలను ఆక్రమించి ఎటువంటి అనుమతులు పొందకుండా 5 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టి గత 5 ఏళ్లుగా ఈ భవనాన్ని అద్దెకిచ్చి నెలకు ₹1,00,000 వరకు అక్రమంగా సంపాదిస్తున్నాడని దీనిపై విచారణ చేసి నెల్లూరు నగర కమిషనర్ పోగుల విజయసేనన్ భూ ఆక్రమణలు అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదుదారులు కోరారు. నేను చంద్రమోహన్ నగర్లో దొంగ పట్టాలు తీసుకొచ్చి సేల్స్ చేస్తాననే అభియోగాన్ని గత 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ వారికి తెలియజేస్తున్నాను. దీంట్లో పోగుల విజయసేన్ కుమార్ అనే అతను రిటైర్డ్ సివిల్ సప్లైస్ ఎంప్లాయరు. అతని వాళ్ళ బంధువుల పేరుతో తల్లి, పినతల్లి, వాళ్ళ అన్నయ్య ముగ్గురు పేరుతో పట్టాలు తీసుకొచ్చి 2,75,000 అంకణం ఫర్ సేల్, బీఫామ్ పట్టా ఫర్ సేల్ అని OLXలో అనౌన్స్మెంట్ ఇచ్చి అమ్మ చూపినాడు. దాన్ని నేను అడ్డుకొని మున్సిపల్ వారికి తెలియజేశాను. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని ఇమీడియట్గా సీజ్ చేయమని నా ఎదురుగానే చెప్పారు వేణు సార్కి. నెక్స్ట్ ఇంకోటి జీవీఆర్ కాలేజ్ దగ్గర పార్కు స్థలం అని ఎండార్స్మెంట్ ఇచ్చున్నారు. దాంట్లో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేసి 17 నుంచి ₹1,00,000 వంతున నెలకు బాడుగ వసూలు చేసుకుంటున్నారు. దాన్ని కూడా పరిశీలించమని సార్ని వేడుకున్నాము. దాని గురించి కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. దీనివల్ల మేము ఈ అలిగేషన్ తీసుకొస్తున్నామని మాకు చాలా అతను మా మీద అటాక్ చేస్తానని ప్రాణభయంగా ఉంది మాకు. గతంలో 2 సార్లు అతని మీద మేము కేసు కూడా పుట్టప్ చేస్తున్నాము, కానీ ఎలాంటి యాక్షన్ లేదు. ఒక కేసు అయితే కోర్టులో నడుస్తుంది, ఒక కేసు ఆల్రెడీ 5th టౌన్లో ఇచ్చినాము, దాన్ని ఏం చేశారో తెలియదు. ఇప్పుడు మళ్ళీ మాకు ప్రాణభయంగా ఉంది. మా కుటుంబం మీదకి అతను అటాక్ చేస్తాడని భయంగా ఉంది. అప్పుడు ఆ గవర్నమెంట్లో మేము అక్కడ స్టేషన్ మెట్లు ఎక్కడానికి కూడా అవకాశం లేదండి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళలేదండి. ఇప్పుడు మళ్ళీ ప్రాణభయం ఉంది కాబట్టి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఇతని మీద కంప్లైంట్లు ఇచ్చినప్పటి నుంచి మా మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. మాకేదన్నా జరిగితే రేపు ఉత్తరోత్తర పూర్తి బాధ్యత నేను మా కుటుంబానికి, మా కుటుంబంలో నా కొడుకు కానీ, నాకు కానీ, మా భార్యకి కానీ ఎవరికి ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత నేను. ఈ విషయాన్ని కమిషనర్ గారికి, ఎస్పీ గారికి సవివరంగా వినయించుకుంటున్నాను. ఏం లేదు, బంధువులు మేము మాకు పడ్డది, అది వేరే సంగతి. కానీ ఈ సబ్జెక్ట్ పరంగా అతను ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు, ప్రజాధనాన్ని కొల్లగొట్టేస్తున్నాడు. సివిల్ సప్లైస్ రిటైర్డ్ ఎంప్లాయరు. అతను రిటైర్డ్ ఎంప్లాయర్ ఆన్ డ్యూటీలో ఉండేటప్పుడు ఈ పట్టాలు పుట్టించడం కానీ ఇంకా చాలా భూకోముఖాలు ఉన్నాయి ఇతని మీద. వెలికి తీస్తే చాలా వస్తాయి. అతను తీసుకొచ్చి పరిశీలించాలి.